హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు తెలుసు కదండి నా ఛానల్ పేరేంటో. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా. మీరందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదములండి. నేను కూడా కొత్తగానే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. మీ దయ వల్లనే నాకు చాలా మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, చాలా మంచి వ్యూస్ కూడా వచ్చాయండి. చాలా పేరున అందరికీ నేను ధన్యవాదములు తెలుపుకుంటున్నానండి. అయితే నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు కొంతమంది వ్యూయర్స్ నాకు కొన్ని ప్రశ్నలు అడిగారండి. అందులో మొదటి ప్రశ్న నేను క్లియర్ చేద్దామని అనుకుంటున్నానండి. సరే, మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు కరెక్టే, కానీ మీరు వీడియోలో ఎందుకు కనిపిస్తున్నారు, కనిపించకూడదు కదా అని అంటే, యాక్చువల్గా యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయండి. అదేంటంటే, మనము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ పాలసీస్ ఫాలో అవ్వకపోతే మన ఛానల్ అనేది డిలీట్ అయిపోతుంది మరియు మానిటైజేషన్ క్యాన్సిల్ అవుతుందండి. అసలు ఫస్ట్ మానిటైజేషన్ అనేది మనం అప్లై చేసుకోలేము. సో దానికి సంబంధించినవి నేను ఇప్పుడు చెప్పబోతున్నానండి. ఫస్ట్ ఏంటంటే, మన ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత మన ఛానల్లో మన కంటెంట్ తప్ప వేరే వాళ్ళ కంటెంట్ అస్సలు ఉండకూడదండి. అంటే ఫేస్బుక్లో నుంచి వచ్చిన వీడియోస్ కానీ, వాట్సాప్ నుంచి వచ్చిన వీడియోస్ కానీ, తర్వాత కొంతమంది గేమ్స్ ఆడుతుంటారు, తర్వాత కొంతమంది పాటలు కానీ, సినిమా సీరియల్ కానీ, మూవీస్ కానీ అవన్నీ ఫోన్తో రికార్డ్ చేసి వాటికి సంబంధించిన పాటలు కానీ అవన్నీ పెడుతూ ఉంటారు. అదంతా అసలు మన కంటెంటే కాదండి. యూట్యూబ్ అనేది దాన్ని ఎప్పుడు కూడా కన్సిడర్ చేయదు. అలాంటి వీడియోస్ పెట్టడం వల్ల మీకు వ్యూస్ వస్తాయేమో, కానీ ఎప్పుడైతే మనము యూట్యూబ్ ఛానల్కి మానిటైజేషన్కి అప్లై చేస్తామో అప్పుడు మనకు కాపీరైట్ అనే ఆప్షన్ వస్తుంది, రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చేస్తుంది. అప్పుడు మన ఛానల్ అనేది క్యాన్సిల్ అయిపోయి లేక డిలీట్ అయిపోయి మానిటైజేషన్ అనేది అస్సలు అప్లై అవ్వదండి. సో అప్పుడు బాధపడి వేస్ట్ కదండి. అందుకే మనము యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ అలాంటి తప్పులు చేయకుండా చూడాలండి. అస్సలు మనం ఏ కంటెంట్ చేసినా మనమే ఓన్ కంటెంట్ అనేది మనకు ఉండాలండి. ఏదైనా సరే మీ మొబైల్తో చేసింది అలాంటి వీడియోస్ మీరు చూసి అప్లోడ్ చేయాలండి. ముందుగా యూట్యూబ్ వాళ్ళు మనం చూస్తుంటారండి, అసలు ఈ కంటెంట్ వీళ్ళదైనా కాదా, ఎక్కడి నుంచి తీసుకొచ్చారా, కాపీరైట్ అలాంటివన్నీ చూస్తుంటారండి. ఏదైనా సరేనండి, ఎక్కడైనా రికార్డ్ చేసింది కానీ ఏదైనా సరే మీరు ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ కానీ, ఎంత పాపులర్ అయిన మూవీస్ వీడియోస్ కానీ అవన్నీ పెట్టడం వేస్ట్. అవన్నీ పెట్టినా కూడా మీరు కొన్ని రోజుల తర్వాత అవన్నీ డిలీట్ చేయాల్సి వస్తుందండి. యూట్యూబ్ వాళ్ళు ఖచ్చితంగా చూస్తారండి, వాళ్ళ పాలసీస్లో కూడా ముందు ఉంటాయి. కొంతమంది ఛానల్ స్టార్ట్ చేసి అవన్నీ తెలియకుండానే అన్ని వీడియోస్ అని పెట్టేస్తూ ఉంటారు. వ్యూస్ కూడా బాగానే వస్తాయి, సబ్స్క్రైబర్స్ కూడా బాగానే వస్తారు. కానీ అంటే మనము మనీ ఎర్న్ చేయడానికి మానిటైజేషన్కి అప్లై చేయాలండి. అప్పుడు వాళ్ళంతా చెక్ చేస్తారు, ఛానల్లో మన రివ్యూ అనేది చెక్ చేస్తుంది. అప్పుడు మనకి ఛానల్ అనేది మానిటైజేషన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో ముందు జాగ్రత్తగా నేను చెప్తున్నానండి. మనం ఏం చేయాలంటే మనం ఓన్ కంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలి. సో మనము ఖచ్చితంగా వీడియోలోకి రావాలండి. అది ఎవరైనా సరే, అబ్బాయిలైనా సరే, అమ్మాయిలైనా సరే, హౌస్ వైఫ్స్ అయినా సరే, వర్క్ చేసే వాళ్ళైనా సరే, ముసలి వాళ్ళైనా సరే, ఎవరైనా సరే, మీ ఓన్ యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా రావాలి. మీరు మాట్లాడాలి, మీకు ఏమేమి టాలెంట్ ఉంది, అసలు మీకు ఏ ఫీల్డ్లో నాలెడ్జ్ ఉంది, మీరు ఎంతవరకు యూట్యూబ్ ఛానల్ రన్ చేయగలుగుతారు, మీకు సంబంధించిన నాలెడ్జ్ ఉందా లేదా, అసలు మీరు ఎంత ఇంప్రూవ్ అవుతున్నారు అనేది ఛానల్ వాళ్ళు ఖచ్చితంగా చూస్తారండి. సో అందుకే నేను కూడా ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా వచ్చి మాట్లాడుతున్నానండి. చాలా వరకు నేను తక్కువనే చేశానండి, కానీ నేను కూడా తెలుసుకున్నాను ఈ మధ్యలో. మీరు కూడా ముందుగా తెలుసుకొని ఇంకా మీరు ముందుగా జాగ్రత్త పడతారని చెప్తున్నానండి. ఏదైనా సరే వీడియోలో మన ఓన్ వాయిస్ ఉండాలండి. ఆల్మోస్ట్ సాంగ్స్ పెట్టడం తగ్గించాలి. సో మీరు ఈ టిప్స్ అన్ని పాటించేసి మీరు మంచిగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనము సక్సెస్ అవ్వడం అనేది గొప్ప కాదండి, మన ద్వారా ఎంతో మందిని సక్సెస్ చేయడం అనే దాంట్లోనే మన సక్సెస్ అనేది మిగిలి ఉంటుందని నేను అనుకుంటున్నానండి. సో మీరు కూడా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి మంచిగా సబ్స్క్రైబర్స్ పొందాలని, మంచిగా వ్యూస్ మీకు రావాలని ముందు జాగ్రత్తగా నేను ఈ విషయాలన్నీ మీకు చెప్తున్నానండి. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని వీడియోలు ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి కంటెంట్ తీసుకొని వ్యూస్ కోసము, తర్వాత సబ్స్క్రైబర్స్ కోసము అలాంటి తొందరపడి పనులు చేయకండి. మానిటైజేషన్ అనేది క్యాన్సిల్ అయిపోతే మీరు ఛానల్ పెట్టినా వేస్ట్, అప్పుడు బాధపడినా కూడా చాలా వేస్ట్ అండి. ఏదైనా సరే తప్పు జరగకన్నా ముందే మనం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలండి. ఓకే, మీరు చెప్పిన మాటలు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ మై డియర్ సబ్స్క్రైబర్స్ అండ్ ఫ్రెండ్స్.